హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదా, ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ పావ్ బన్స్ అండి. మనం పావు బాజీ చేసుకుంటాం కదా, అది కాకుండా స్వీట్ బన్స్ కొనుక్కొని తింటూ ఉంటాం కదా మనము. ఉత్త టీలో ముంచుకొని తినడానికి, కాఫీలో ముంచుకొని తినడానికి బన్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా. అవి మనం ఇంట్లోనే ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఇంత సాఫ్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ బన్స్ చేసుకోవడం ఏంటి పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బయట బయట మనకి బేకరీలో కొనేవి హైజీనిక్గా చెయ్యరండి, అస్సలు హైజీనిక్గా చేయరు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ బన్. మనం ఇది ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీనికి మనకు ఎక్స్ట్రా కావాల్సింది ఒకే ఒక వస్తువు అండి, అది మనకి ఈస్ట్ అనమాట. ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో బాగా దొరుకుతుంది ఈస్ట్ మటుకు 30 రూపాయలు అలా ఉంటుంది. ఒక్కటి తెచ్చి పెట్టుకున్నారనుకోండి మీరు, ఇది మీకు ఒక 6 నెలల వరకు నిలవ ఉంటుంది. మనం దాన్ని యూస్ చేసుకుని ఎన్నో బ్రెడ్ వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి. ఇది మనం చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మీకు కనుక నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటక్క చేసేసుకోండి. సో ముందుగా మనం పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద కప్పు మైదా తీసుకున్నాను, అంటే ఒక 1/4 కేజీ మైదా తీసుకున్నాను. దీనికి ఒక 2 చెంచాల చక్కెర. ఈస్ట్కి ఫుడ్ ఏంటంటే చక్కెర అండి, కాబట్టి మనం షుగర్ ఒక 2 స్పూన్స్, ఈస్ట్ ఒక స్పూన్, అది మన జస్ట్ రవ్వలాగా ఉంటుందండి ఈస్ట్, అది తెచ్చుకోండి. ఒక 1/2 చెంచా ఉప్పు వేసుకుని దీన్ని నేను ఇవాళ పాలతో కలిపాను. మీరు కావాలంటే నీళ్లతో కూడా కలుపుకోవచ్చు. పాలతో కలిపితే ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటుందని చెప్పి నేను పాలతో కలిపాను అనమాట. మనం పాలు చూసుకుని పోసుకోవాలి. ఇలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన ఒక 2 చెంచాల నూనె కానీ బటర్ కానీ వేసుకుని దీన్ని మీరు ఇలాగా బండ మీద క్లీన్ చేసుకుని దాని మీద మీరు ఒక 5 నిమిషాలన్నా సరే ఇది బాగా కలపాలండి పిండిని. ఎంత బాగా కలపాలంటే ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇది 5 నుంచి 7 నిమిషాల వరకు మీరు ఇలా అరచేత్తో దాన్ని నీట్గా ఇలా నలుస్తూ కలపాలి. ఇప్పుడు దీన్ని మనం ప్రూఫింగ్కి పెట్టేస్తాం. 1 గంట సేపు అయితే దీన్ని ఇలా పెట్టేసి మూత పెట్టేసి కొంచెం వామ్గా ఉన్న ప్లేస్లో, అంటే కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టేశారనుకోండి, గంట తర్వాత ఇది ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. చూసారా, మనం ఇందాక పెట్టినప్పుడు చాలా చిన్న ముద్ద కదా, ఇప్పుడు చూడండి ఇలా పొంగుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పావు బన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా నీట్గా పొంగిన పిండిని ఎక్కువ మనం పిసికేసి గట్టిగా కలిపేయకూడదు అనమాట. దీన్ని మనం అసలు చేతితో కూడా తుంచకండి. ఇలా ఒక కత్తి తీసుకుని దీన్ని ఇలా పార్టీషన్స్ చేసుకోండి. మీకు ఎంత సైజు బన్స్ అయితే కావాలో అంత సైజుకి ఇలా పార్టీషన్స్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్కటి ఇలా నేను చూపించిన విధంగా రౌండ్స్గా చుట్టుకోండి. పైన నీట్గా ఉండాలి, గతుకులు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కరెక్ట్గా మన పరోటాకి మనం ముద్దలు చేసుకుంటాం కదా, అలాగా చేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా మడిస్తే మీకు నీట్గా వస్తుంది పైన షేప్. సో ఇలాగా మనం అన్నీ రెడీ చేసేసుకుంటాం అన్నమాట. ఇవి మీకు ఇప్పుడు నేను 1/4 కిలో చేశాను కదండి, ఆల్మోస్ట్ నాకైతే ఒక 12 బన్స్ అయితే, పావు బన్స్ అయితే వచ్చాయన్నమాట. 12 బన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఇలా చక్కగా రౌండ్ చేసేసుకుని దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక అల్యూమినియం టిన్ లేకపోతే ప్లేట్ ఇలాంటివి తీసుకుని దీనికి ఫస్ట్ అంటుకోకుండా అవడానికి చక్కగా నూనె పూసేయండి. నూనె అప్లై చేసేసాక మనం మనం చేసుకున్న పావు బన్స్ ఒక్కొక్కటి ఇలా అమర్చాలి. మీరు దీనికి కొంచెం స్థలం వదిలి అమర్చుకోండి, ఎందుకంటే ఇది ఇంకా పొంగుతుంది, ఇంకా డబల్ సైజ్ అవుతుందన్నమాట. సో ఇలా నేను పక్కన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా మీరు అన్నీ అమర్చేసుకోండి. మీరు స్క్వేర్ టిన్ అయినా తీసుకోవచ్చు, రౌండ్ టిన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మరో 2 గంటలు అలా వదిలేయాలి. 2 గంటల తర్వాత చూడండి, మనం ముందు స్థలం ఉండింది కదా, ఇప్పుడు ఆ స్థలమే లేదు, గ్యాపే లేదు, చక్కగా పొంగిపోయాయి బన్స్. ఇప్పుడు మనకి పైన ఆ బ్రౌన్ కలర్ రావాలి కదా బన్స్కి. ఆ బ్రౌన్ కలర్ ఎలా వస్తుంది అంటే దీనికి మనం పైన ఇలా పాలతోటి బ్రష్ చేయాలి. మామూలుగా మేము వెజిటేరియన్స్ కాబట్టి పాలతో చేశాను. మీరు నాన్ వెజ్ తింటారంటే ఎగ్ వాష్ ఉంటుంది, ఎగ్ వైట్ ఉంటుంది కదండి, ఎగ్ వైట్ పైన అలా స్ప్రెడ్ చేసేస్తే
అది కూడా మంచి కలర్ ఇస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్లో 180 డిగ్రీస్ 25 మినిట్స్ పెట్టుకోండి. ఓవెన్ లేని వాళ్ళు నేను చూపించిన విధంగా ఇలా బాణట్లో ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద ఈ టిన్ పెట్టుకుని మూత పెట్టేసి అరగంట సేపు నుంచి 3/4 గంట సేపు అయితే పడుతుంది ఇవి బాగా ఉడకడానికి. ఇలా మంచి రంగు వస్తుంది పైన, అప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఇది బాగా కలర్ వచ్చాకే తీయండి. ఇప్పుడు మనకి పైన గ్లాసీగా అలా షైనింగ్గా ఉంటాయి కదా బన్స్, దానికోసం బటర్ తీసుకుని పైన వేడిగా ఉన్నప్పుడే పైన మొత్తం బటర్ అప్లై చేసేసేయండి. పైన బటర్ అప్లై చేస్తే మీకు అది చూసారా ఎంత షైనింగ్గా ఉన్నాయో బన్స్. ఇలా అప్లై చేశాక ఇప్పుడు ఇవి చాలా హార్డ్గా ఉంటాయండి. ఇప్పుడే బేక్ చేసాం కదా, చాలా గట్టిగా ఉంటాయి. దీన్ని మనం బాగా క్లోజ్ చేసేసి ఒక 2 అవర్స్ అలా వదిలేయాలి. బాగా చల్లారాలన్నమాట ఇది. అప్పుడు ఇలా సాఫ్ట్గా అయిపోతాయి మళ్ళీ మన బన్స్. మీరు బేక్ చేసిన వెంటనే చూస్తే బిస్కెట్ల లాగా కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. మీరు ఒక గంట, ఒక రోజు అయిన తర్వాత అయినా కూడా ఇలా సాఫ్ట్గా చూడండి, ఇలా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఈ బన్స్. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఉత్త బన్సే తినేయచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. ఉంటాను. విజి.